వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే అమ్మ. అమ్మ, ప్రతిదీ పొల్యూట్ అయిపోయింది. గాలి కానీ, మనం తినే తిండి కానీ, నీళ్లు కానీ, అన్ని మనుషులు కూడా పొల్యూట్ అయిపోయారని మనకు అందరికీ తెలిసిందమ్మా. క్లాత్ పొల్యూట్, ఇది క్లాత్ పొల్యూట్ ఏంటి అంటే మన చీరలు. ఆ చీరల పిచ్చి ఎలా అయిపోయిందో మనం ఆల్రెడీ ఒకసారి చేసాం. ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే, ఎక్కడైనా ఆఫర్స్ ఇస్తున్నారంటే జనాలు విపరీతంగా వెళ్ళిపోతున్నారు, కానీ మీరు తీసుకునే చీర కోసం చూస్తున్నారు, కానీ వీళ్ళ ఒంటి మీద ఉన్న నగలు ఎవరు దొంగలిస్తారు అనేది వీళ్ళకి అర్థం కావట్లే. కొంతమంది చీరల కోసం కాకుండా అలా బంగారం కొట్టేయడానికి కూడా కొంత వెళ్తుంది. ఖచ్చితంగా. అంతే. ఏదో ఇంతకు ముందు నీళ్ళ బిందెల దగ్గర గొడవ పడేట వాళ్ళు, అవును, ఇప్పుడు చీరల దగ్గర చూస్తున్నాం. ఈ పంపుల గొడవలు. దగ్గర మొన్న ఒక మాల్లో, అసలు ఒక షాప్ లో అసలు ఊపిరాడక ఇక ఏమో ఇంతటితో ప్రపంచం అంతరించిపోతుంది, ఇంకా చీరలు లేక, ఎన్నో చీరలు ఉంటాయమ్మా వాళ్ళకి, అయినా కూడా ఊపిరి అనేది ఆగట్లేదు వాళ్ళకి. వెళ్ళిపోవాలి. ఆ మధ్యలో ఏమైనా జరగచ్చు. అదే ఆఫర్స్. అది దట్టు ఈ జనాలు, ఈ షాప్ లో వాళ్ళు కూడా ఆడవాళ్ళ వీక్నెస్ అదేంటి వాళ్ళకి తెలుసు ఏం చేయాలన్నది. ఏదో కిలోల ప్రకారము, దాని తర్వాత ఇలా కట్టలు కట్టేసి కట్టంతా తీసుకుంటే అందులో లోపల ఎన్ని చినిగిపోయినాయి. వాడు ఇంకొకటి ఏం చెప్తారు తెలుసా, కట్ట విప్పకూడదు అంటాడు. ఏం విప్పకూడదు, ఏం ఓపెన్ చేయకూడదు. ఈ కట్ట వాడు అంటే వాళ్ళ టెక్నిక్స్, బిజినెస్ టెక్నిక్స్ చక్కగా మంచి డిజైన్ ఉండేది అదొక్కటే కనిపిస్తుంది మనకు. ఫోల్డింగ్ లో మంచి ఎంబ్రాయిడరీ, మంచి అద్దాలు, మంచి ఏదో జరీ ఉండేవి, అవి మాత్రమే కనిపిస్తాయి. అవి చూసే నువ్వు తీసుకోవాలా, లోపల పీలికలు ఉన్నాయా ఇంకేమున్నాయా అనేది మీకు సంబంధం లేదు. సో అది మీరు తీసేసుకోవాలి. వాడు ఒక్కటి ఓపెన్ చేయమంటే కూడా చేయడు. కట్ట మళ్ళీ వెనక్కు తీసుకోకూడదు. మరి తర్వాత రిటర్న్ లేదు, నో ఎక్స్చేంజ్, ఇవన్నీ అయినా కూడా జనాలు వేలం వెర్రిలాగా ఒకరికొకరి మీద పడేసి తోసి. నాకు ఒక డౌట్ వస్తుందంటే, వీళ్ళు డబ్బుల బ్యాగ్తో పాటు చిన్న కత్తులు కూడా ఏమైనా పెట్టుకొని వెళ్ళిపోతారు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని పొడిచేసేసి బట్టలు తీసుకోవడానికి. ఏంటంటే బాబోయ్ ఎలా కొట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కేకలు. ఇప్పుడు ఇది వరకు పంపుల దగ్గర కొట్టుకుంటేవాళ్ళు, నీళ్ళు వస్తుంటే నువ్వు నేను పట్టుకోవాలంటే ఫస్ట్ బిందె అసలు అక్కడ ఎవరు పట్టుకోరు, అవి నీళ్లు పోతూ ఉంటాయి కింద, ఒకరి బిందెల మీద ఒకరు పడతారు. ఆ నీళ్ళ 1 hour వచ్చేది, ఆ పంపు బంద్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా తయారైపోయారు అనమాట. అసలు ఎంత పిచ్చోళ్ళు అయిపోయారంటే, నేను ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఒక బండిల్ పట్టుకుంటుందండి. పట్టుకొని ఆవిడ ఈ చేతిలో నుంచి ఈ చేతిలో చూసేటప్పటికి ఈవిడ వచ్చి ఇది లాగేసుకొని పోతుంది అనమాట. ఇది నేను ముందు చూశానని. అలా ఒకరి మీద ఒకరు పడి కొట్టేసుకొని అరుపులు, కేకలు. ఇంకా అసలు జీవితంలో ఇంకా అసలు మనము మళ్ళీ రేపు ఉంటామో ఉండమో. ఇది ఒక చీర మీద ఒక చీర కట్టుకొని 10 చీరలు ఒకసారి కట్టుకోవాలన్న ఉద్దేశమో నాకైతే తెలియదండి. నేను చాలా చూసాను మాల్స్ లో. అసలు వాళ్ళు కూడా వీళ్ళ వీక్నెస్ కనిపెట్టే ఇలా చేస్తారనమాట. కిలోల ప్రకారము, లేకపోతే ఏమిటి ఒక పీస్ ప్రకారము ఓపెన్ చేయకూడదు. అయినా కూడా మనోళ్ళు అంటే, వీడు పైన ఇంత ఇంత తక్కువ ధరకి ఇస్తున్నాడు కదా, ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారు, ఓపెన్ చేయొద్దు అంటున్నాడు, రిటర్న్ లేదంటున్నాడు, ఎక్స్చేంజ్ లేదంటున్నాడు. మరి లోపల ఏముంది అనేది ఏమన్నా తెలుస్తుందా? పైన ఒక పెద్ద క్లాత్ ఉండదు, లోపల చిన్న పేలికలు ఉండొచ్చు. ఏం చేస్తావు ఇంటికి తీసుకెళ్ళి, దాన్ని వేస్ట్ కదా. కాబట్టి బట్టలు అనేటప్పటికీ, చీరలు అనేటప్పటికీ పిచ్చోళ్ళు అయిపోయి ఒకరి మీద ఒకరు పడిపోయి ఇక్కడ ఏం జరుగుతాయో కూడా తెలీదు. ఇందులో నువ్వు 200 చీర 100 రూపాయలు ఇస్తున్నాడు, పోనీ 2000 చీర 1000 రూపాయలకి ఇస్తున్నారంటే నువ్వు వెళ్ళావు. కానీ నీ మెడలో ఉండేది ఎంతో ఏదో ఒక బంగారం ఉంటుంది కదా, అది ఎవరైనా లాగేసుకుంటే అది ఎంత నష్టం చెప్పండి. ఇప్పుడు ఈ కాలంలో వెనక అదేంటి బంగారం గొలుసు వెనక అదేమిటంటారంటే చైన్ కూడా, ఆ కొక్కెం కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడున్న బంగారం ధరలు. మీరు అది కదా చూసుకోవాల్సింది. నేను ఒక ఆవిడని చూసాను, నేను కూడా ఒక వీడియో చూసాను. ఒక ఆవిడ తీసుకుంటే ఈమె పోయి ఆమె మీద పడి ఆ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో నుంచి లాగేస్తుంది. కేకలు. ఇంకొక ఆవిడని కూర్చోబెట్టింది, కలెక్ట్ చేయి, తీసుకెళ్ళు మూటలు ఎక్కడ పెట్టు, తీసుకెళ్ళి అక్కడ మూటలు పెట్టు. అసలు అవి కార్లో పట్టవు, లారీలో కూడా పట్టవు. ఏంటి ఆ పిచ్చి ఏంటి అసలు, ఏంటది? ఇంకా రావా మళ్ళీ ఆఫర్స్ రావా? ఆషాఢ మాసం మొదలై ఇంకొక రోజు కూడా రాలే కరెక్ట్గా. వాడు షాప్స్ లో వాళ్ళు అవన్నీ బిజినెస్ టెక్నిక్స్ అంతే. ఆషాఢం సేల్స్ అంటాడు, డిస్కౌంట్ అంటాడు, ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అంటాడు. నేను మొన్న ఎక్కడో విన్నా, ఏమిటంట, ఒక 4000 శారీ తీసుకోవాలి, 4000 శారీస్ 4000 పెట్టి, అంటే 8000 పెట్టిస్తే 10 రూపాయలకు ఒక చీర ఇస్తున్నాడట. 10 రూపాయలకి ఒక చీర.
అవును ఇప్పుడు అదే కదా బాగా 10 అయింది. రూపాయలకు ఒక చీర. 10 రూపాయలు ఒక చీర వెనక ఇంత స్టోరీ ఇంత స్టోరీ నువ్వు ఉంటుంది. 8,000 వాడు ఏం purchase చేస్తున్నాడు, మీరు మా షాప్ కి రండి మీకు 10 రూపాయలకే చీరలు అనేది అలా హైలైట్ చేస్తున్నాడు తప్ప అందరూ పోలోమని వెళ్ళారు. వెళ్తే అక్కడ అసలు సంగతి ఏంటి, 2 చీరలు కొనుక్కోండి 4,000 8,000 అది ఒక చీర ఫ్రీ. ఏది 10 రూపాయలు ఇస్తే ఒక చీర. ఈ అమ్మలక్కలకి ఏంటి, ఆ 10 రూపాయల చీర నచ్చింది. మీరు 10 రూపాయలు ఈ చీర 10 అన్నారు కదా, నేను 1000 రూపాయలు లేదు అది కాదు, మీరు 2 చీరలు తీసుకుంటేనే ఈ చీర ఆఫర్. అక్కడ గొడవ. ఇంకా మేము డబ్బులు పెట్టుకొని వచ్చాము, కారులో వచ్చాము, క్యాబ్లలో వచ్చాము, తీరా చూస్తేనేమో 10 రూపాయల చీర కాదంట 8,000 పెట్టాలట. మళ్ళీ అక్కడ డిప్రెషన్. 10 రూపాయల చీర ఎందుకు 10 ఇస్తారు రూపాయలు అని అసలు ఆలోచించాలి. 10 రూపాయలు చీర ఏమిటండి, మీకు వాళ్ళు పట్టు మనకు ఖర్చీఫ్ రాదు మీకు రాదు. 10 రూపాయలకి. ఏంటది ఇంకా చూడండి అసలు ఎంత గోలంటే, అక్కడ నేను ఎవరో చెప్తే విన్నాను, అంత గోలైపోయి లాస్ట్కు అయినా కూడా ఆవిడ కాంప్రమైజ్ అవ్వలా. 8,000 పెట్టి 2 చీరలు కూడా 10 రూపాయల చీర తీసుకెళ్తే తీరా చూస్తే ఆ 10 రూపాయల చీరల లోపల ఏమి లేవు. అందుకే నేను చాలా వీడియోస్ చూసాను. మామూలుగా వాళ్ళు పెట్టుకుంటారు తమ్ముళ్ళు 10 రూపాయలకు ఒక చీర, 45 రూపాయలకు ఒక చీర, 20 అసలు ఈ 25 10 రూపాయలు వెనకాల ఏముంటాయి అనగానే ఈవిడికి అడ్వర్టైజ్మెంట్ అయినా రాత్రి నిద్రపోదు. ఇంకా నిద్రపోకుండా గబగబా పొద్దున్నే లేచి పరిగెత్తెళ్ళి ఆ వాచ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చిండ్రు, అప్పుడే వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటుంది గేట్ ముందు. వాళ్ళు తెరవంగానే లోపలికి వెళ్ళిపోద్ది. తీరా చూసి అవి తెచ్చుకుంటే అవి ఇది వేస్ట్. అంటే చెప్తున్నా ఉండాలి. ఎస్, చీరలు ఆడవాళ్లకు చీరలు అనేది చాలా ఇంపార్టెంట్. చక్కగా తయారవ్వడం కూడా చాలా. కానీ దీని వెనక అసలు మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నాము, ఇది అవసరమా అనేది ఏమి లేకుండా పోతుందండి. అసలు మీరు ఇప్పుడు చూడండి, ఏ షాపులు చూసినా కిక్కిరిస్ ఉంటాయి. పొద్దున్నే ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడని ఎదురు చూస్తుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ ఏమన్నా డిస్కౌంట్ తక్కువ ఇంకా ఇదైపోతాయేమో. కాదమ్మా, హైదరాబాద్ లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఫ్లైఓవర్స్, మెట్రోలు రకరకాలుగా వచ్చినాయి, అయినా ట్రాఫిక్ కంట్రోల్ అవ్వట్లే. సేమ్ మన ఆడవాళ్ళ బట్టల విషయానికి కూడా వస్తే ఆన్లైన్ షాపింగ్ ఇన్ని రకాలు వచ్చినా ఇక్కడ మాత్రం ట్రాఫిక్ లాగా దీన్ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నా. తగ్గట్లేదు. ఇప్పుడు అంటే లాభపడేది ఎవరంటే అమ్ముకునే వాళ్ళు. ఏదో ఎక్కువైపోయింది అంతే. వాళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్ లో ఇప్పుడు ఒక 2 minutes లో మీరు ఆర్డర్ ఆన్లైన్ లో పేమెంట్ చేయండి, లేకపోతే ఇది మీకు రాదు అనేటప్పుడు 10 మెసేజ్లు వస్తాయి అనమాట. నాకు కావాలి, లేదండి పలానా వాళ్ళు తీసేసుకున్నారు అంటే అనగానే కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే నేను ఇస్తానని ఇంకొక ఆవిడ చెప్తుంది. అవన్నీ సేల్స్ టెక్నిక్స్ అనేది తెలియట్లేదు. మళ్ళీ ఫైనల్ గా చెప్పడం ఏంటంటే, చీరలు కొనుక్కోండి, అందంగా తయారవ్వకండి, చక్కగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోండి. కానీ ఈ కొట్టుకోవడము ఏంటి, రేపు అంటే మీరు 2,000 చీరకి వెళ్ళి మెడలో ఉన్న 2 లక్షలది పోతే ఏం చేస్తారు కదా. అది చాలా బాధాకరం కదండి. కాబట్టి చక్కగా శ్రావణ మాసం వస్తుంది, ఆషాఢ మాసం మొదలైంది, ప్రతిరోజు మన ఇంట్లో ఏదో ఒక పూజ చేసుకుంటాము. తయారవ్వండి, మంచి చీరలు కట్టుకోండి, కానీ దాని వెనక క్రైమ్స్ జరుగుతున్నాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతే. థ్యాంక్ యూ.